ఒక అడవిలో చిట్టి అనే భయంకరమైన పులి నివసించేది. చిట్టి బలంగా, వేగంగా మరియు ధైర్యంగా ఉండేది. ఆమె గాలి వేగంతో అడవి అంతా పరుగెత్తగలదు. అలానే జంతువులన్నీ ఆమెను మెచ్చుకునేవి. అయితే చిట్టి చాలా క్రూరంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నట్లు అనిపించేది. ఒకరోజు చిట్టి నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుండగా ఒక జింక తన దగ్గర నుండి వెళ్లడం గమనించింది. అది అడవిలో అత్యంత అందమైన జింక. హలో చిట్టి, జింక ఉల్లాసంగా చెప్పింది. ఎందుకలా విచారంగా కనిపిస్తున్నావు? అని ఆ చిట్టిని అడిగింది. చిట్టి జింకను చూసి, నేను పెద్దగా ఉంటాను, అలానే బలంగా ఉన్నందున అడవిలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు భయపడతారు. కాని కొన్నిసార్లు నేను స్నేహితుడితో మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఆ మాటలు విని జింక నవ్వింది. ఈరోజు మీరు నాతో ఎందుకు రాకూడదు? నేను ఒక చిన్న సాహసయాత్రకు వెళుతున్నాను మరియు స్నేహితుడితో ఇది ఎల్లప్పుడూ సరదాగా ఉంటుంది అని చిట్టికి చెప్పింది. చిట్టి ఆశ్చర్యపోయింది. ఒక జింక పెద్ద పులితో స్నేహం చేస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. కాని ఆమె అంగీకరించింది మరియు అడవి గుండా జింకను అనుసరించింది. ఆ జింక చిట్టికి తను ఇంతకు ముందెన్నడూ చూడని ప్రదేశాలన్నీ చూపించింది. వారు పూలతో నిండిన గడ్డి మైదానం, మెరిసే జలపాతం మరియు ఎత్తైన కొండపైకి దారితీసే రహస్య మార్గాన్ని కూడా సందర్శించారు. ఆ అడవి ఎంతో అందంగా ఉంది. అది చూసి చిట్టి ఆశ్చర్యపోయింది. పక్కనే జింక ఉండడంతో చాలా ఆనందంగా భావించింది. సూర్యుడు అస్తమించడం ప్రారంభించడంతో వారు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు దగ్గర ఆగారు. చిట్టి జింక వైపు చూస్తూ, అడవిని అన్వేషించడంలో మీరు ఇంత ఆనందాన్ని పొందగలరని నాకు తెలియదు. ఈ అద్భుతమైన ప్రదేశాలన్నింటినీ నాకు చూపించినందుకు చాలా ధన్యవాదాలు అని ఆ జింకకు చెప్పింది. మేము భిన్నంగా ఉండవచ్చు చిట్టి, కాని అదే మా స్నేహాన్ని ప్రత్యేకంగా చేస్తుంది. జింక చిట్టికు బదులిచ్చింది. ముఖ్యమైనది కావాలంటే ఇతర జంతువులు భయపడాల్సిన అవసరం లేదని గ్రహించి చిట్టి నవ్వింది. ఆమె జింకలో నిజమైన స్నేహితుడిని కనుగొంది మరియు వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. చిట్టి మరియు జింక ఆ రోజు నుండి ప్రాణ స్నేహితులయ్యారు. వారు కలిసి అడవిని అన్వేషిస్తారు. స్నేహం అన్ని ఆకారాలు మరియు పరిమాణాలలో వస్తుందని అందరికీ చూపుతుంది. చిట్టి ఇక ఎప్పుడూ ఒంటరిగా భావించలేదు. పులి మరియు జింక కలిసి ఉండటంతో ఆ అడవి సంతోషకరమైన ప్రదేశంగా మారింది. హాయ్ పిల్లలు, ఈ అందమైన పులి మరియు జింక కథకు లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ ఇప్పుడు 500కి చేరువలో ఉంది. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అద్భుతమైన కథను చూసినందుకు ధన్యవాదాలు.